ఓం శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. శ్రీ పరాభవనామ సంవత్సరం 2026 మకర రాశి వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. మకర రాశి వారికి కిందకు వచ్చేటటువంటి నక్షత్రాలు ఏమిటి అనే విషయాన్ని చూసినప్పుడు ముందుగా ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ధనిష్ట 1, 2, 3 1, 2 పాదాల వరకు, అంటే ధనిష్ట 1, 2 పాదాల వరకు మనం చూసినట్లయితే మకర రాశి వారి కిందకి వస్తారు. వీరి ఆదాయం 2, వ్యయం 8గా ఉంది, రాజ్యపూజ్యం 1, అవమానం 6గా ఉంది. అంటే వీటి పరంగా చూసినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనే విషయానికి వచ్చినప్పుడు గురువు 7వ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి వీరి యొక్క సంబంధ బాంధవ్యాలు కానీ మిత్రుల సహకారం కానీ చాలా బాగుంటుంది. శని భగవానుడు 3వ ఇంట్లో బలంగా ఉన్నాడు. అలాగే రాహుకేతువులు కూడా వీరికి డిసెంబర్ 3 వరకు 2, 8 స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. లగ్నాధిపతి అయినటువంటి అంటే రాశ్యాధిపతి అయినటువంటి శని బలంగా ఉండటం వల్ల స్థిరత్వం ఉంటుంది. గురుగ్రహ ప్రభావం వల్ల కుటుంబము దాంపత్య జీవితంలో శుభ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. రాహు ప్రభావం వల్ల మధ్యలో చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి ఉన్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే పట్టుదల ధైర్యం పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆదాయం బహుముఖంగా ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు జరుగుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతూ ఉంటుంది. ఆదాయం ఎంత వచ్చినా కానీ ఖర్చు అవుతుంటుంది. సోదరుల వల్ల కొంత ధన నష్టం అనే దానికి జరుగుతూ ఉంటుంది. కొద్దిగా దొంగతనాలు, ఇటువంటి సైబర్ క్రైమ్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే దైవారాధన చేస్తే మరింత శుభ ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది ఈ మకర రాశిలను చూసినట్లయితే శ్రమతో ముందుకు వెళ్ళవచ్చును. అలాగే ఉద్యోగస్తులకి వీరికి చూసినట్లయితే కొంతవరకు ఆదాయ మార్గాలు బాగానే కనిపిస్తున్నాయి. జీతంలో పెరుగుదల ఉంటుంది. అలాగే ప్రమోషన్స్ బాగానే కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకి ఈ యొక్క జూలై తర్వాత నుంచి ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి ఒక రకంగా ఒక మోస్తారుగా కనిపిస్తుంది. అంటే అనవసరమైన ఖర్చులు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అలాగే కళారంగం ఉన్నవారికి ఏ విధంగా ఉంది అంటే టీవీ సినిమా రంగాల్లో ఉన్నవారికి అవకాశాలు ఉన్నాయి. గాయకులకి నటీనటులకి సాంకేతిక నిపుణులకి స్థిరత్వమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మకర రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంది అంటే శని బలం వల్ల వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది. రియల్ ఎస్టేట్ లాభదాయకంగా ఉంటుంది. అలాగే బిల్డింగు అటువంటి వ్యాపారులకి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాంట్రాక్టులకు కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. అలాగే వెండి బంగారం వ్యాపారం చేసేవారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ మే నుంచి కూడా కొద్దిగా విపరీతంగా ధరల్లో ఎగుదల తరుగుదల, అంటే పెరుగుట విరుగుట, అంటే పెరగటము తగ్గటం అనేది అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొద్దిగా బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి కొద్దిగా జాగ్రత్త చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. విద్యారంగంలో ఉన్నవారికి విద్యార్థులకు ఏ విధంగా ఉంది అంటే చదువుపై శ్రద్ధ కొంతవరకు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే ఈ చెడు అలవాట్లు కొద్దిగా ప్రభావితం ఎక్కువగా చూపుతూ ఉంటాయి. అయితే ఫలితాల్లో మంచి ఫలితాలే వస్తుంటాయి, కానీ ఫలితాల్లో ఉత్తీర్ణతలు కనిపిస్తున్నప్పటికీ కొద్దిగా మానసికంగా వికారాల వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొద్దిగా అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు. ముందుగా ఆ విషయాల్లో జాగ్రత్త పడితే సరిపోతూ ఉంటుంది. క్రీడారంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వ్యవసాయ రంగంలో మొదటి పంట కంటే రెండో పంట చాలా ఆదాయంగా ఉంటుంది. ఈ సంవత్సరం చివరి భాగం చాలా మెరుగైన ఫలితాలు ఉన్నాయి. అలాగే మహిళలకు ఏ విధంగా ఉంది అనే విషయానికి వస్తే కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. విలువైన వస్తువులు కొంటారు. అలాగే కొన్ని సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. దాంపత్య జీవితంలో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. వివాహం కాని స్త్రీలకి మంచి వివాహం అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే వీరు చేయవలసినటువంటి రెమెడీస్ ఏంటి అనే విషయానికి వచ్చినప్పుడు సోమ మంగళవారాలు కొద్దిగా నియమబద్ధంగా ఉంటే బాగుంటుంది. శివాలయంలో రుద్రాభిషేకం చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. శ్రీశైల దర్శనం కూడా చాలా మంచిది. అలాగే వీరు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలన్నా కానీ శనికి తైలాభిషేకం చేసుకోవడం కూడా అవసరం. అలాగే మిగిలిన రాహుకేతువులకు సంబంధించి కొద్దిగా హోమాలు కానీ శ్రీకాళహస్తిలో పూజ కానీ చేసుకోవడం వల్ల
వాళ్ళకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఈ యొక్క సంవత్సరం ఆదాయం వ్యయం సమతుల్యంగా ఉంటుంది. శ్రమ ఉంటుంది, పట్టుదలతో విజయాలు సాధిస్తారు. ఎన్ని విఘ్నాలు వచ్చినా కానీ విజయం మీ సొంతం అవుతుంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మకర రాశి వారికి మొండితనంతో పనిచేస్తారు, విజయం సాధిస్తారు. శని బలం అనేది బాగుంది కాబట్టి అనుకూలంగా ఉంది. కాబట్టి రాహుకేతువుల రెమెడీస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మీరు ఈ రెమెడీస్ని పాటించండి. అలాగే చాలా అద్భుతంగా మీ జీవితం ఉంటుంది. మీరందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ శుభం భూయా, సర్వే జనా సుఖినో భవంతు. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.